అందరికీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు పొద్దున్నకెళ్ళి చాలామంది వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ ఉంది తెలంగాణది ఏమొచ్చిందని అందరూ కాల్ చేయడం జరిగింది. పొద్దున్నకెళ్ళి మేము కూడా అదే పనిపైన ఉండే. మన లాస్ట్ జడ్జిమెంట్లో ఏదైతే 30th రోజు నెక్స్ట్ హియరింగ్ ఉంటుందని చెప్పి వాయిదా వేసి గవర్నమెంట్కి 3 వారాల గడువులో షెడ్యూల్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఇంకా దానికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాలో వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయలే కోర్టుకి. అండ్ సాటర్డే, సండే, మండే 3 days కోర్టు హాలిడే ఉంది. సో దాని వలన ట్యూస్డే రోజు అంటే నార్మల్గా హైకోర్టులో ఏదైనా కూడా పిల్స్ వచ్చేసి ఒక్కొక్క డేట్ ఉంటుంది. అయితే మండే, ట్యూస్డే ఆరెంజ్ ఫ్రైడే పిల్స్ అనేది హియరింగ్ వస్తాయి. బెంచ్ పైన ఆ పర్టికులర్ ఆ డేస్లోనే ఈ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంబంధించి పిటిషన్స్ కానీ దానిపైన డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. మనకి వాళ్ళు ఇచ్చిన దాంట్లో నిన్న లిస్టింగ్లో రాలే. మార్నింగ్ మన అడ్వకేట్ గారు మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం. దేనికి సంబంధించి ఎమర్జెన్సీ మ్యాటర్ అంటే గవర్నమెంట్ ఎండ్కి వెళ్ళి ఎమర్జెన్సీ మ్యాటర్ కాదు, మేము ఇప్పుడు ఎటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తలేము, ఇంకేం షెడ్యూల్ డిక్లేర్ చేయలేదని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మళ్ళీ మనం దానికి పిటిషన్ వేస్తే 100% ట్యూస్డే రోజు మనకి, ఎందుకంటే సాటర్డే, సండే, మండే 3 రోజులు కూడా హాలిడేస్ ఉన్నాయి. సాటర్డే బక్రీద్, సండే ఏమో నార్మల్ హాలిడే, మండే ఏమో రాఖీ. ఈ 3 days కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ట్యూస్డే రోజు మన పిల్ అనేది లిస్ట్ అవుతుంది. లిస్ట్ కాగానే ఆ లిస్టింగ్ నెంబర్ కూడా మీకు నేను అప్లోడ్ చేసి మీకు నేను చెప్తాను. ముందు చెప్పినట్టే మీరు కూడా కేస్ స్టేటస్ ఎంత వాళ్ళు అప్లోడ్ అయ్యాక చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్. మనం కోర్టుకి వెళ్ళి పిల్లు వేయడము అంటే, ఎందుకంటే కొంతమంది ఇది ఎంత కష్టమో, ఒక గవర్నమెంట్ ఈ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మేము ఒక సిస్టమ్ ప్రకారం పిలుచుకొని గత మనం స్టార్ట్ చేసింది దాదాపు ఇప్పటికి 45 days అవుతుంది. 45 days అవుతుందా? 45 days అవుతుంది. 45 daysకి వెళ్ళి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుండి మేము రాష్ట్రంలో ఎగ్జామ్ పెట్టనియకుండా వాళ్ళు షెడ్యూల్ డిక్లేర్ చేసిన ప్రతి దానిపైన పోరాడుకుంటా, అది కాక దానికి సంబంధించి గవర్నమెంట్ చేస్తున్న తప్పులు ప్రశ్నించుకుంటా, స్టూడెంట్స్ ఎవరు కూడా కరోనా ఎఫెక్ట్ కావద్దని, మాకు కరోనా ఎఫెక్ట్ అయినా పర్లేదు అనుకుంటా మేము పోరాడితే, కొంతమంది మా ఎన్ఎస్ఎస్ సైనికులకి కామెంట్స్ పెట్టిరంట. అన్న ఎందుకు ఏమనంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, లైవ్కి వచ్చి చెప్పడం ఎందుకని. మా ఎన్ఎస్ఓలకి ఎవరు కూడా మీకు వచ్చి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది మీ ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి, ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పాలి. దయచేసి అటువంటి కొంతమంది వేరే విద్యార్థి సంఘ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, ఒకసారి ఒక కోర్టులో పిల్ ఫైల్ చేయాలంటే దానికి ఎంత కష్టమవుతుంది మీరు ఒక అడ్వకేట్ని అడగండి. అండ్ ఆ పిల్లు లిస్టింగ్ చేసి దానిపైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలంటే దానికి ఫేవర్లు వచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ సెర్చ్ చేసి తీసుకొని వచ్చి పెట్టాల్సి వస్తుంది. మనం ఏదో పిల్లు కదా నార్మల్గా ఇట్లా పోయి షాప్లో పోయి పైసలు ఇచ్చి చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నట్టు ఉండదు. కోర్టులో ప్రాపర్ అడ్వకేట్ ఉండాలి, తర్వాత ప్రాపర్ జడ్జిమెంట్స్ ఉండాలి. ఇవన్నీ ప్రాపర్గా లేనిది మనం ఏదో నామమాత్రానికి పిల్లేసి మనం కూర్చుంటే, మరి ఇట్లనే నిన్న కర్ణాటకలో కూడా పిల్లేసారు ఇవాళ కేసెట్ ఎగ్జామ్ గురించి. బహుశా మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇవాళ కేసెట్ ఎగ్జామ్ గురించి నిన్న పిల్ వాళ్ళ బెంచ్ పైన వచ్చింది. ప్రాపర్గా ఆర్గ్యూ చేయలేదు, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా గవర్నమెంట్ ప్రెషర్ వల్ల పిల్లు కొట్టేసిండ్రు. ఒకటే రోజులా పిల్లు కొట్టడం గేట్ కేసెట్ ఎగ్జామ్ పెట్టారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 45 రోజులకి వెళ్ళి ఒక ఎగ్జామ్ పెట్టనిచ్చినామా? ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు ఆలోచించాలి. సెట్ ఎగ్జామ్సే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇష్యూ ఇంటర్కి మొదలు పెడితే పీజీ వరకు ఇన్ పర్టికులర్గా కష్టపడాలంటే ఎంత డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాలి, ఎంత కష్టపడతారు అనేది నాకు తెలుసు. మీకు ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా చెప్తామన్నా
మేమున్న ఈ యొక్క రిపోర్ట్స్ తీసుకురానికి దీని ఫేవర్ జడ్జ్మెంట్స్ ఎత్తుకడానికి ఏ స్టేట్లో ఏమేమి జరుగుతుంది మన స్టేట్కి ఆ స్టేట్కి డిఫరెన్షియేషన్స్ పెట్టడానికి టైం ప్రాసెస్ అనేది పడుతుంది అని చాలా మంది పేరెంట్స్ కూడా కాల్ చేస్తే వాళ్ళకి కూడా ఇదే చెప్పడం జరిగింది. ఫైట్ అనేది మనం చేస్తున్నాం, 100% మనం ఎఫర్ట్ పెడుతున్నాం. కాకపోతే దాన్ని ప్రాపర్ వేలో పెట్టి ప్రాపర్ వేలో ప్రొజెక్ట్ చేసి సొల్యూషన్ కూడా పాజిటివ్గా తీసుకురావాలని చెప్పి మనం ఫైట్ చేస్తున్నాం. మీరు అందరూ అన్నారు ఏదో ఒక్క పేపర్లో వచ్చింది ఆంధ్రప్రభనా ఆంధ్రజ్యోతియా ఆంధ్రప్రభలో August 24th ఎంసెట్ ఎగ్జామ్ డేట్ వచ్చింది అన్నారు. నువ్వు నిన్న మాట్లాడినా ఎంసెట్ వాళ్ళతోటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మనం మాట్లాడింది ఉన్నా కదా, ఫోన్ చేసి మాట్లాడితే చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు కూడా మాట్లాడారు. అఫీషియల్గా వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చిర్రా, ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిర్రా? అండ్ వెరీ క్లియర్గా పాపులారిటీ స్టేట్మెంట్లో కూడా ఉంది, హైకోర్టు ఆదేశిస్తేనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని. మళ్ళీ నిన్నేదైతే మనకి ఇవ్వాలని వెళ్ళి లాక్డౌన్ 3 ఇంప్లిమెంట్ అయింది 31st ఫస్ట్ 5th వెళ్ళా 5th వెళ్ళి లాక్డౌన్ 3 సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూజీసీ గైడ్ లైన్స్ డిక్లేర్ చేసిందో ఇదే సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ 3లో చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేసింది, August 31st వరకు ఎస్ఎండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఓపెన్ చేయొద్దని చెప్పి రాసింది. అవునా? ఉంది కదా, August 31st వరకు ఎటువంటిది ఓపెన్ చేయొద్దని వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి పాయింట్ సరిపోదా మనకి? ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే కూడా కాలేజీ స్కూల్ తెచ్చే పెట్టాలి కదా. కాలేజీ స్కూల్ ఎందుకు తెరవద్దంటారు? కరోనా వ్యాపిస్తుంది, ఇప్పుడున్న పరిస్థితి సరైన లేదు కాబట్టి వద్దంటారు. మరి వాళ్ళు ఇచ్చిన ఒక గైడ్ లైన్స్ ప్రకారమే August 31st వరకు అయితే ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి లేదు అని చాలా స్పష్టంగా క్లియర్గా వాళ్ళు ఓపెన్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం తెలుస్తుందండి. అలా కేసెట్ ఎగ్జామ్ వల్ల కూడా ఎట్లా రోడ్ పై పబ్లిక్ వచ్చారో ఆ ఎవిడెన్స్ కూడా మనకు కనబడుతున్నాయి. అండ్ కంపారిటివ్ అదర్ స్టేట్స్ కంటే మన స్టేట్ ఉన్న డిఫరెన్షియేషన్ ఏందో మీకు చాలా మందికి డౌట్స్ వస్తాయి. అన్న ఆ స్టేట్ ఎగ్జామ్ పెట్టారు, అన్న ఈ స్టేట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. అంటే ఒక్కొక్క స్టేట్కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కర్ణాటకలో లాక్డౌన్ అనేది చాలా పర్టికులర్గా క్లియర్గా స్పష్టంగా అసిమ్టమాటిక్ కేసుల కాడికి అన్ని కూడా చాలా మటుకు టెస్టింగ్స్ అవుతున్నాయి. మన రాష్ట్రంలో దాదాపు ఈ కరోనా టెస్ట్ల ప్రాబ్లం పైనే చాలా కేసెస్ ఫైల్ అయినాయి. అండ్ మన దగ్గర ప్రాపర్ క్వారంటైన్ సెంటర్స్ లేవు, ప్రాపర్ మెడికల్ స్టాఫ్ లేదు. దానికి సంబంధించి హైకోర్టే 3 సార్లు వార్న్ చేసేది స్టేట్ గవర్నమెంట్ని, మీరు కరోనా పైన ప్రాపర్గా చర్యలు తీసుకుంటలేరు అని. మరి ఇటువంటి కొన్ని కాన్సిక్వెన్సెస్ మనము ముందు తీసుకొని వచ్చి ఇన్ ఆర్ స్టేట్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ దేర్ ఇస్ నో కండిషన్ టు కండక్ట్ అన్ ఎగ్జామ్ as the government is not taking proper safety measures or precautions in concern due to corona COVID-19 అనే కొన్ని ఆ క్లాస్ తో పాటు మనం ఏదైతే వైలేట్ చేస్తున్నా మన బేసిక్ రైట్ టు లైఫ్, దాంతో పాటు ఈ ఆన్లైన్ క్లాసెస్ పైన రైట్ టు ఎడ్యుకేషన్. ఎందుకంటే దాదాపు 53,000 ఒక సర్వే చెప్పారు, 53,000 35,000 36,000 విలేజెస్ 36,000 to 43,000 విలేజెస్కి ప్రాపర్ మన భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేదు. అండ్ చాలా మంది కాలేజెస్ కూడా ఈ లాక్డౌన్ 3 దాని పరంగా ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా దాని ఎటువంటి ఫంక్షనరీస్ కూడా నడపొద్దు అని, ఎటువంటి ఫంక్షనింగ్ కూడా ఉండొద్దు టిల్ August 31st అని చాలా క్లియర్గా ఉంది. కాకపోతే ఈ ప్రాపర్ అవగాహన లేక చదువుకోని వాళ్ళు, ఎవరైతే కేవలం పైసల కోసం విద్యను వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఈ ఫీజులు కట్టాలి అవి ఇవన్నీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. మీరు రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ కూడా అన్ని మేము చేసి పెట్టి దాన్ని కూడా సపరేట్గా కోర్టులో ఫైల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ సెట్ ఎగ్జామ్స్ పైన ఏదైతే ఇప్పుడు ఇన్ కేస్ ఎగ్జామ్ పెట్టకుండా లైక్ ముందు మీ ఇంటర్ బేసిస్తో దానిపైన ప్రమోట్ చేద్దాం, స్టూడెంట్స్ ర్యాంక్స్ ఇద్దామంటే పాలిసెట్ స్టూడెంట్స్కి ఈసెట్ ఎగ్జామ్ కదా, మీకు 10% రిజర్వేషన్ ఉంటుంది. లైక్ మీకు సరిపోల రిజర్వేషన్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో
దాన్ని 20-25% చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అసలు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కోర్టులో. ఇవన్నిటిపైన వర్క్ చేసేది ఉంటుంది. ఇవన్నీ ఇంత డీటెయిల్గా ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, కొంతమంది వ్యక్తులు ఎందుకన్నా డైరెక్ట్ మాకు చెప్పండి అని చెప్పి ఈ లైవ్ ఇవన్నీ ఎందుకన్నా ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అంటే, ఈ పరిస్థితుల్లో ఇంత కష్టపడి ఇంతమంది వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతి ఒక్కరు మీకు క్లియర్ చేసేది, మీ మైండ్ అనేది క్లియర్ ఉండాలి. మీరు ప్యానిక్ కావద్దు, మీ పేరెంట్స్ ప్యానిక్ కావద్దని. ఎందుకంటే దేనికన్నా ఫస్ట్ సొల్యూషన్ టెన్షన్ అనేది రిలీఫ్ ఉండాలి ప్రతి స్టూడెంట్కి, పేరెంట్కి. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్స్ పెడతారనే క్లారిటీ లేదు. డిసెంబర్ ఎగ్జామ్స్ పెడితే అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ 15కి స్టార్ట్ చేస్తే మనం నెక్స్ట్ ఇయర్ చదువుకోవన్నా, లేకపోతే ఆ చదువు ఏదో నామమాత్రానికి చదువుకుంటూ డిసెంబర్లో పెడతాను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వన్నా, ఆ పరిస్థితి ఏంటంటే మీరే ఆలోచించు. పొద్దున ఒక పాఠం చెప్తారు ఆన్లైన్లో, సాయంత్రం మేము లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ గురించి చదువుతాం. రెండు కొలాబరేట్ అయితే చదువుకోగలుగుతామా, రాయగలుగుతామా? ఇస్ ఇట్ పాసిబుల్? లైక్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ సెమిస్టర్ and after that immediately you need to prepare for your exams of previous semesters. Is it possible? ప్రాక్టికల్ గా అవుతుందా? ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఒకటి కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ ని ప్రాపర్ గా సార్ట్ అవుట్ చేసి ప్రాపర్ సొల్యూషన్ తీసుకోవాలి. అండ్ ఇంటర్ స్టూడెంట్స్ వెరీ క్లియర్. ఓపెన్ ఇంటర్ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ నేను లాస్ట్ స్లైడ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, కాకపోతే లాస్ట్ స్లైడ్ కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యి లైక్ నెట్వర్క్ ఇష్యూస్ ఉండి ప్రాపర్గా మీకు రీచ్ కాలేకపోయినా. ఇంటర్ స్టూడెంట్స్ ఓపెన్ ఇంటర్ ఆల్రెడీ పాస్ చేసేది కాబట్టి, సెకండ్ ఇయర్స్ని పాస్ చేసేది కాబట్టి, ఆ బేసిస్ పైన మనకి 100% లైక్ ఛాన్సెస్ ఉంటుంది, మన ఫేవర్లో జడ్జ్మెంట్ వస్తుంది. అదొకటి ఇంటర్ది. అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెరీ క్లియర్గా చాలా మందికి ఈ పాయింట్ అర్థమైతే లేదు. యూజీసీ గైడ్ లైన్స్లో ఏదైతే వీళ్ళనే యూజీసీ గైడ్ లైన్స్లో చాలా క్లియర్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీరింగ్, ఆర్ ఎల్స్ లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ కోర్స్. లైక్ లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ఇచ్చిపెట్టాలి, ఫైనల్ ఇయర్ ఇచ్చిపెట్టి తగ్గిమా వేరే సంవత్సరాలన్నీ కూడా క్లియర్గా ప్రతి స్టేట్కి ప్రతి చోట మీరు ఎగ్జామ్స్ పెట్టలేకపోతే, లైక్ ఈ పాయింట్ కూడా చాలా క్లియర్గా నోట్ చేసుకున్న విషయం. ఒకసారి ఓపెన్ నా షెల్ఫ్లో పేపర్ ఉంటుంది, యూజీసీ గైడ్ లైన్స్ అని ఉంటుంది, పైన యూజీసీ గైడ్ లైన్స్ అని రాశా. ఆ పేపర్లో మీకు చదివి వినిపిస్తా. ప్రతి స్టేట్కి చాలా క్లియర్గా గైడ్ లైన్స్లోనే ఉంది. రిలాక్సేషన్ ఇచ్చిర్రు ఇన్ కేస్ ద కరోనా కేసెస్, కరోనా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాకపోతే యూ క్యాన్ ప్రమోట్ ద స్టూడెంట్స్ బై పబ్లిషింగ్ ద రిజల్ట్. ఏ బేసిస్లా? 50% ప్రీవియస్ ఇయర్స్ అగ్రిగేట్ తోటి, 50% ఇంటర్నల్ అసెస్మెంట్స్ తోటి. మీకు ఇంకో డౌట్ వస్తుంది, మరి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఉంటుంది కదన్నా ప్రీవియస్ ఇయర్ అంటే, అసొంటి స్టూడెంట్స్కి మటుకు 100% ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ తోటి పాస్ చేసి రిజల్ట్స్ అనేది పబ్లిష్ చేయమని చెప్పాను. అది వెరీ క్లియర్గా గైడ్లైన్స్లో ఉంది. మీకు ఇప్పుడు ఆ గైడ్లైన్స్ పేపర్ కూడా నేను చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న కానీ చాలా మందికి కూడా అయ్యో యూజీసీ గైడ్లైన్స్ సరే ఫైనల్ ఇయర్స్ దానిపైన మన స్టాండ్ ప్రతి స్టూడెంట్ని మాస్ ప్రమోషన్ చేయాలని. కాకపోతే నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి అండ్ ప్రతి ఒక్క ఇయర్కి మీకు క్లారిఫై చేస్తున్నా, లైక్ ఏ బేసిస్లో వాళ్ళు చెప్పిన పాయింట్స్ చాలా క్లియర్గా ఉన్నాయని. ఎందుకంటే మీరు కూడా ఎవరితో మాట్లాడితే ఈ ప్రాపర్ క్లారిటీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. అప్పుడే మనం అనుకునే మెసేజ్ అనేది ప్రాపర్గా రీచ్ అవుతుంది. అందరూ కూడా ఏమనుకుంటారు, యూజీసీ గైడ్లైన్ చెప్పింది తర్వాత ఎగ్జామ్, యూజీసీ పెట్టమన్నది కానీ పెట్టలేని పక్షాన మీరు ఈ రకంగా చేయొచ్చు అని కూడా చెప్పింది.
కానీ స్టేట్ గవర్నమెంట్ కావాలని మన ప్రాణాలతో చెడగట్ట వాడుకుంటా మేము జిద్దుకు పోయి, ఎందుకంటే బేసిక్ అది కూడా ఎందుకో మీకు చెప్తా, ఇవంతా ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ చేయాలంటే చదువుకున్న కావాలి, చీరల పైన ఇంటెలెక్చువల్స్ కావాలి. లైక్ అసెస్మెంట్స్ కానీ ఆ కేటగరైజేషన్ చేయాలన్నా కానీ ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రీవియస్ ఇయర్ చేయాలంటే ఆ క్యాలిక్యులేషన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ చేయాలి. కాకపోతే మన రాష్ట్రంలో వీళ్ళు అడ్డగోలుగా కాలేజీలతో కుమ్మక్కాయలు, వైస్ ఛాన్సలర్స్ ఇదంతా మానిటర్ చేయాలి. ప్రాపర్ వైస్ ఛాన్సలర్ లేరు, వీళ్ళు డేటా ప్రాపర్గా పెట్టుకోలేరు. వీళ్ళు తప్పు చేసిరు అక్కడ, ఆ తప్పు వీళ్ళు చేసిరు కాబట్టి ఆ పని వీళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి కావాలని ఎగ్జామ్స్ తర్వాత పెడతామని ఒక దొంగ సాకు చెప్తారు. అర్థమైందా మీకు? లేకపోతే యాక్చువల్గా డేటా పెట్టి సాగ్రిగేట్ చేసి టాలీ చేసి ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళగా క్లారిటీ ఇచ్చేయచ్చు గవర్నమెంట్ తెలుసుకుంటే. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎవరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్ సంబంధించి ఫైనల్ ఇయర్ ఓకే మీరు యూజీసీ అంటారు, దాని దగ్గర కూడా వస్తే దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో. ఇది క్లియర్గా సాగ్రిగేట్ చేయొచ్చు కానీ మీరు చేస్తలేరు. ఇది స్టేట్ గవర్నమెంట్ చేతి ఉంది ఉన్నా కానీ చేస్తలేరు కావాలని. ఎందుకో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఇది చేస్తే ఒక పార్ట్ సాల్వ్ అవుతుంది. ఆ ఫైల్ మొత్తం పేపర్స్ ఇంకొక ఇంగ్లీష్లో కదా ఆ యూజీసీ గైడ్లైన్స్లో ఈ పాయింట్ చాలా క్లియర్ ఉంది. మీరు కూడా ఒకసారి కలిస్తే లేటెస్ట్ గైడ్లైన్స్ కాదు, లేటెస్ట్ గైడ్లైన్స్లో కేవలం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మటుకే మెన్షన్ చేశారు. రెస్ట్ ఆల్ అకార్డింగ్ టు ద ప్రీవియస్ ఇయర్ గైడ్లైన్స్ అని మెన్షన్ చేసింది. మీరు చదవండి. ఆ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఏప్రిల్ 29 రోజు రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో ఏముందో మీకు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ గైడ్లైన్స్లో ఏమని మెన్షన్ చేసి ఉందో. అలా వెరీ క్లియర్ ఈ పాయింట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. లైక్ థర్డ్ పారాగ్రాఫ్ లో లాస్ట్ ఆ పేజ్ లాస్ట్ లో ఉంటుంది. రవీంద్ర వస్తుంది వాట్సాప్ పంపండి. 29 ఏప్రిల్ 29 యూజీసీ గైడ్లైన్స్ మీరు వెరీ క్లియర్గా ఆ గైడ్లైన్స్ లో చూడవచ్చు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర ఏం ప్రాబ్లం వస్తుందని చెప్తా. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లో కూడా మనకి ఏవి కూడా సబ్జెక్ట్స్ మ్యాండేటరీ కంపల్సరీ సబ్జెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. అవి చాలా ఈజీగా లైక్ ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఒక స్టూడెంట్ని అసెస్ చేయాలంటే 3 సంవత్సరాల చదువు ఉంది. ఆ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తేనే స్టూడెంట్ చదువుకోగలుగుతాడా చదువుకోలేడా అని చెప్పి జడ్జి చేసే పరిస్థితి రానే రాదని చాలా మంది ప్రొఫెసర్స్ కూడా అదే చెప్పారు. ఆ పాయింట్ పైన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం. అండ్ ఎగ్జామ్స్ అనేది పెట్టలేనప్పుడు అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ 15 ఆల్రెడీ అనౌన్స్ చేసినాం. ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ చేయాలి. ఆగస్ట్ 31 వరకు ఓపెన్ చేయలేనప్పుడు అది కూడా ఏ రకంగా స్టార్ట్ అవుతుంది? లైక్ సెంట్రల్ లాక్డౌన్ ఉన్నప్పుడు సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నప్పుడు అది కూడా స్టార్ట్ కాదు. ఇవన్నీ కూడా
ట్యూస్డే రోజు కోర్టులో మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినా దీనిపైన వాదనలు జరుగుతాయి. అండ్ సెట్ ఎగ్జామ్స్ పైన కూడా ఏ రకంగా చేయాలని డెసిషన్ తీసుకోవాలి. ఆ ప్రాపర్ క్లారిటీ రాంది సెట్ ఎగ్జామ్స్ కూడా మనం ముందుకు పోలేము, చేయలేము. కొన్ని సెట్ ఎగ్జామ్స్ మ్యాండేటరీ పెట్టాలంటే మరి ఆన్లైన్లో పెడితే ప్రొవిజన్స్ ఏ రకంగా ఇస్తారో ఇటువంటి అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ట్యూస్డే పిల్లి వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ పిల్లి కూడా, ఎందుకంటే అక్కడ పాత పిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి అది కూడా ట్యూస్డే వరకు బెంచ్ పైకి వచ్చేస్తుంది ఏపీ పిల్లి కూడా. అండ్ రేపు సుప్రీంకోర్టులో కూడా దీనిపైన ఆల్రెడీ జడ్జిమెంట్ కూడా రేపు డేట్ ఉంది సుప్రీంకోర్టులో. అండ్ ఎన్ఎస్సీ వాస్తవానికి సుప్రీంకోర్టులో ఏదైతే పిల్లి వీళ్ళు అంటారో కొట్టేస్తారో అది ఎన్ఎస్సీ వేసింది కాదు అని మా నేషనల్ ప్రజలకు వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ వేసిన పిల్లో కానీ ఇప్పుడు వీళ్ళు వేసిన పిల్లో కానీ ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు వేసినా కూడా మాస్ ప్రమోషన్ పైన ఎన్ఎస్సీ దానిపై స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ డేకి వెళ్ళి ఎగ్జామ్స్ అనేది మొత్తం ఈ తతంగం ఈ మొత్తం కథ స్టార్ట్ కాక ముందుకెళ్ళి మనం మాస్ ప్రమోషన్ చేయాలి, విద్యార్థులను ప్రమోట్ చేయాలనే స్టాండ్ తీసుకున్నాం ఫ్రమ్ డే 1. ఈరోజు కూడా ఆ స్టాండ్ పైనే ఉన్నాం. అండ్ ఇంకా మీకు ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో, ఏవైతే క్వారీస్ ఉన్నాయో మీరందరూ ముందుగా కామెంట్ బాక్స్లో కొట్టండి, నాకు మా వాళ్ళు చెప్తారు. అండ్ మీ ప్రతి డౌట్ని కూడా క్లియర్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా క్లారిటీ రాకపోతే మళ్ళీ కామెంట్ కొట్టండి, మళ్ళీ దాన్ని అడ్రస్ చేస్తాను. లాగ్ ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో మెన్షన్ చేసి కింద చెప్తున్నాం. డిప్లొమా ఎగ్జామ్స్ గురించి ఇన్స్టా డిప్లొమా ఎగ్జామ్స్ గురించి కూడా మీకు చెప్పేది అదే. డిప్లొమా కూడా ఫైనల్ ఏదైనా కూడా వాళ్ళంతా ఫైనలైజ్ అయ్యే సబ్జెక్ట్ ఆగింది, వేరే పాస్ చేసేయచ్చు. ఆ స్టాండ్ పైన 100% మనకి అన్ని ఇయర్స్ కూడా ప్రమోషన్ వస్తుంది. ఫైనల్ ఇయర్స్ కూడా దాని తర్వాత మీకు ఏదైతే పాయింట్ చెప్పిన దీనిపైనే పెట్టి డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, లైక్ సైన్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి వీళ్ళని ప్రమోట్ కాకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా చేయడం దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్. సైన్స్ సబ్జెక్ట్స్ పాస్ చేయగలుగుతాడు, ఎంబీబీఎస్ పాస్ చేయాలనుకుంటే ఎగ్జామ్ రాయకుండా అది పాసిబుల్ కాదు. సో ఆ కొన్ని స్టాండ్స్ ఉన్నాయి, దానిపైన ఏదో క్లారిటీ తీసుకొని దానిపైన కూడా క్లారిటీ ఇస్తాం. అన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఆర్కేపురంలో 6 hours ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫీజు కట్టమంటున్నారు, బుక్స్ కొనమంటున్నారు, వీక్లీ వన్స్ ఎగ్జామ్ అంట. ఆగస్ట్ 2nd ఫస్ట్ రాఖీ, ఆగస్ట్ 3rd రాఖీ ఆగస్ట్ 3rd అయిపోయినాక ఆగస్ట్ 5th వెళ్ళి ఏదైతే మీకు ఇచ్చినామో మేము మొన్న కూడా యాక్చువల్ డేటా మీకు అసెంబ్లీ వైస్ ఇద్దామనుకున్నాము. కాబట్టి ఇంకా ఆగస్ట్ 5th మీకు కూడా రిలీజ్ చేస్తాం. అసెంబ్లీ వైస్ మా కోఆర్డినేటర్స్ ఎవరో ఉంటారో, ఎక్కడైతే కాలేజ్ బుక్స్ అమ్ముతుర్రో, ఎక్కడైతే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తుర్రో ఆ కాలేజ్ దగ్గర మా వాళ్ళు పోతారు. ఆ యొక్క ఆన్లైన్ క్లాసెస్ పైన మీకు చెప్పినామో దానికి గైడ్ లైన్స్ ఏందో గవర్నమెంట్ ప్రాపర్గా డిక్లేర్ చేయడానికి ప్రెషర్ పెడతాము. అండ్ దాని లోపల ఈ ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా, ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ తోటి వేయాలి ఆన్లైన్ క్లాసెస్ పైన పిటిషన్ అనేది మేము వేయొద్దు. దానిపైన ఆ శానిటీ పోతుంది, మేము వేస్తే తప్పని. పేరెంట్స్ స్వయంగా వేస్తే పేరెంట్స్కి ఆ ప్రాబ్లం ఏదో తెలుసు కాబట్టి పేరెంట్స్ తోటి వేయాలి. అండ్ 2-3 పేరెంట్స్ తోటి ఆన్లైన్ క్లాసెస్ పైన కూడా మేము బిల్ వేయిస్తాము. దానిపై కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ తీసుకొని వస్తాం. బట్ మీరు కూడా ఒకటి ఆలోచించండి, మేము ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, మేము కూడా మా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి 1-2 years అవుతుంది. మేము అన్ని హర్డల్స్ పాస్ చేసుకొని ఇవన్నీ కష్టాలు పడుకుంటా ఒక బిల్ వేయాలన్నా కానీ దానికి ఇది చేసి అది చేసి మేమందరం మేము మొబిలైజ్ చేసి కోర్టుకు పోయి మేము బిల్ వేసి అడ్వకేట్స్ని ఫాలోఅప్ చేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళతో చెప్పించి వీళ్ళతో చెప్పించి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మళ్ళీ ప్రతిదీ మీకు అప్డేట్ చేసుకుంటా సోషల్ ప్లాట్ఫామ్తో ప్రతి మీతో కనెక్ట్ అవ్వకుండా 45 daysకి వెళ్ళి వేరే ఏ పని పెట్టుకోకుండా మీకు క్లారిటీ ఇవ్వాలి, మీ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం. మేము ఎవరు కూడా ఎగ్జామ్స్ లేవు. ఇప్పుడు మేము ఎవరో కూడా డిగ్రీ స్టూడెంట్ కాదు, ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, ఎవరు కూడా ఎగ్జామ్స్ రాస్తలేదు. మరి ఒకటి ఆలోచించారు, మరి దేనికోసం అన్ని ఫైట్ చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం ఇవన్నీ? మేము మీకోసం అని అంటలేదు, మన కోసం చేస్తున్నాం. మేము రాకపోయినా మన అనుకుంటున్నాం ప్రతి స్టూడెంట్కి సొల్యూషన్ రావాలని. అండ్ ఇంత లైక్ కంటిన్యూస్గా వచ్చి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు కాన్ఫిడెన్స్ పోవద్దు,
మీరు భయపడొద్దు, మీరు పానిక్ కావద్దు. వాస్తవం మీ మనసులో పని చేసేసుకో, మీరు అడగరు. ఈరోజు ఈ పరిస్థితి ఈ వరకు గుంజుకొచ్చిందంటే దాని వెంట ఎవరి శ్రమ ఉంది? ఎన్ఎస్ఎల్ కష్టపడలే, ఎన్ఎస్ఏ ఆర్గనైజేషన్ వినవడలే, మీ జిల్లాలో కష్టపడతలేరా మా అధ్యక్షులు? లైక్ మీరు టెన్షన్ ఉంది, మీరు బాధలు ఉన్నారు, నేను అర్థం చేసుకుంటా కాదంటారు. కానీ మీరు ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసి మీరు ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాలంటే మాకెంత టెన్షన్ ఉంటుంది, మేమెంత క్లారిటీలు, ఎన్ని చదువుకొని ఎన్ని వాస్తవాలు బయటికి తీసి ఇన్ని పేపర్లు చదివితే, ఇవన్నీ చదివితే దీనికన్నా ముందు నాకు తెలిసి 40 రోజులు చదివినంత మా వాళ్ళు ఇంత స్టడీ చేసినంత చదివితే మా వాళ్ళందరూ ఈరోజు వేరే వేరే పొజిషన్లో సెటిల్ అవుతలేము. అంత స్టడీ చేసినాం, ప్రతి సబ్జెక్ట్ పైన, డిప్లొమా కోర్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వేడిగా మాట్లాడతలేము. ప్రతి ఇష్యూ పైన నేను అడ్రస్ చేసే ఇష్యూ ఏదైనా తప్పు అనిపిస్తే మీరు చెప్పారు అనే సబ్జెక్ట్ పైన తప్పు మాట్లాడినామని. అండ్ నేను ఒక్కరికి చదువుకునేది కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఒక్కొక్క ఆఫీస్ పైన చదువుకొని నాకు అప్డేట్స్ ఇస్తూ అన్న దీనిపైన ఇది, దీనిపైన ఇది, దీనిపైన ఇది అని. క్వశ్చన్స్ ఇంకెవరికి ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పండి మీరు. మల్లారెడ్డి కాలేజ్లో ఎగ్జామ్ టైం టేబుల్ ఇస్తా అన్నారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయమంటున్నారు. మల్లారెడ్డి యూజీసీకి వెళ్ళలేదు, ఏఐసీటీకి వెళ్ళలేదు. కూడా యూజీసీ ఏఐసీటీ మా జేఎన్యూకి వెళ్ళి మాకు పర్మిషన్ ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకొని ఎగ్జామ్ పెట్టుకొని చెప్తుంది. ఎవరు బీటెక్ కాలేజ్ చెప్తున్నా? కాపీ ఉందా? కాపీ ఉంది. ఏంటి ఇచ్చాం కాపీ? ఏంటి ఇచ్చిన కాలేజీలో ఇచ్చిన కాపీ. ఓ పని చేయి, ఏ కాలేజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో ఆ కాపీలు అన్నీ తీసుకొని చెప్పినా మెడికల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్ కూడా చెప్తే ఫస్ట్ రోజే హాలిడే కాబట్టి ఏ కాలేజెస్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి టైం టేబుల్ షెడ్యూల్ ఇస్తుందో మీ ప్రతి ఒక్క మా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రతి ఒక్కళ్ళు మెన్షన్ చేసి ఉన్నాయి. లైక్ మీకు ఒకసారి నేమ్స్ కూడా ఆ లిస్ట్ ఒకసారి ప్రతి జిల్లా మా ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు ప్రతి డిస్ట్రిక్ట్లో, ఆ లిస్ట్ కూడా మీకు అప్లోడ్ చేసినాం. లైక్ మెయిన్ కాలేజ్ వచ్చేసి మీకు హైదరాబాద్లో ఇప్పుడు అభిజిత్ యాదవ్ ఉన్నాడు సిటీ ప్రెసిడెంట్, రంగారెడ్డిలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, మేడ్చల్లో రాహుల్ యాదవ్ ఉన్నాడు. లేకపోతే అక్కడనే మేడ్చల్ కమిటీ ఉంది, దాంతోపాటు భువనగిరిలో మంగ ప్రవీణ్ ఉంటాడు, భూపాల్పేటలో కరుణాకర్ ఉంటాడు, వరంగల్లో మధువులు, అట్లా ఆఫీస్ బేర్స్ చాలా మంది ఉన్నారు. మా పెద్దపల్లిలో సునీల్, మంచిర్యాల ఆదర్శ్, వికారాబాద్లో సతీష్, నల్గొండ ఆరిఫ్, సూర్యాపేట అంబేద్కర్, నాగర్ కర్నూలు అన్వేష్, మహబూబ్ నగర్ అవేష్, వనపర్తి కృష్ణవర్ధన్, గద్వాల్ వెంకటేష్, వరంగల్ మధు, వరంగల్ రూరల్ ప్రవీణ్, మెదక్ రవి, సంగారెడ్డి బల్వంత్, కరీంనగర్ అనిల్, పెద్దపల్లి సునీల్, సిద్దిపేట సాయిశ్వర్, మంచిర్యాల ఆదర్శ్, జగిత్యాల్ వినయ్, మహబూబాద్ రియాజ్, కొత్తగూడెం గిరీష్, భూపాల్పల్లి కరుణాకర్, ఉదయ్ ఖమ్మం, జనగాం అభిషేక్, అభి, కామారెడ్డి సందీప్, ఆదిలాబాద్ శంకర్, నిజామాబాద్ వేణు, సిరిసిల్ల ప్రిన్స్. ఇవైతే 31 జిల్లాలో మా 31 జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఇది కాక కూడా అక్కడ మా రాష్ట్ర స్టేట్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు. ఎవరికన్నా మా దగ్గర మీకు అందుబాటులో ఉన్న మీ ఏరియాలో అందుబాటులో ఉన్న ఆఫీస్ బేరర్కి ఆ టైం టేబుల్ అండ్ షెడ్యూల్ పంపండి. ఎందుకంటే ఇది కాదు, ఏప్రిల్ 29 ఉంటుంది. ఏమైనా ఫోన్ ఉంటే చెప్పు, ఇంటికి పంపింది యూజీసీ గైడ్లైన్స్ ఉంటుంది వాట్సాప్, వాళ్ళకి మీరు పంపండి. ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి మా ఎన్ఎస్ఐ చాలా మంది ఎన్ఎస్ఏ సైనికులు కూడా ఉన్నారు. చాలా జిల్లాల్లో ఎన్ఎస్ఏ యాక్టివ్గా పనిచేసే చురుగ్గా పనిచేసే నాయకులు కూడా ఉన్నారు. మీకు అందుబాటులో ఎవరున్నా, ఎందుకంటే ఇప్పుడు
కొంతమంది వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళి ఇప్పుడు మహబూబ్నగర్ రమేష్ కానీ లైక్ చాలా మంది అట్టు ఉన్నారు, లైక్ ఎన్ఎస్ఏ యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా. మా సిరిసిల్లాలో శ్రీనాథ్ అలా చాలా మంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరు అట్లా యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు వాళ్ళకన్నా లిస్ట్ పంపండి. ఆగస్ట్ 4th ఇది ఉంటుంది కాబట్టి 5th అంతా షెడ్యూల్ తీసుకొని జేఎన్టీ మేమే పోతాం. లైక్ జేఎన్టీ షెడ్యూల్ జేఎన్టీ పోతాము, ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్ ఉస్మానియా పోతాము, కాకతీయ పోతాము. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఎన్ఎస్ఐ డెలిగేషన్ పోయి ఆర్మీ ఫైట్ చేసి దానిపైన క్లారిటీ తీసుకొని వస్తాం. ఎందుకంటే చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఏ రోజు ఎక్కడ పోతున్నామో ఏం మాట్లాడుతున్నామో ప్రతిదీ కూడా మీకు నా ఇన్స్టాలో మీకు లైవ్ పెట్టిపిస్తాను. ఎక్కడున్నా కానీ లైవ్ షేర్ అయినట్టు మీకు క్లియర్ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతారో మేమేం అడుగుతున్నామో కూడా మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేటట్టు చేస్తాం. ఓకే, క్లియర్ ఈ షెడ్యూల్ పైన. ఎందుకంటే వాళ్ళేమో జేఎన్టీ ఇచ్చిందని చెప్పి కాపీస్ చూపిస్తుంది. ఇప్పుడు సిడిఆర్ కాలేజ్ పోయినాం, కేసు బుక్ చేసారు మా పైన. సిడిసి కాలేజ్ పోయినాం, 2 రోజులు అరెస్ట్ చేసి కేసు బుక్ చేసారు. సరే, ఆ యూనివర్సిటీస్ దగ్గరికి పోతాము. మరి లాక్డౌన్ 3.0 ఉందా, మీరు 31st వరకు ఏం చేస్తారని మీరు ఎట్లా ఫంక్షన్ చేస్తున్నారు, దానిపైన కూడా మీకు మాట్లాడి ఆగస్ట్ 5th లైక్ 5th to 10th లోపల ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ప్రతి జిల్లాలో అందుబాటులో చోట నేనే వస్తా. ఒక్కరోజు మీకు హైదరాబాద్ ఓయూ జేఎన్టీ ఒకటి రోజు వెళ్ళిపోవచ్చు, అంతే కదా. ఓయూ జేఎన్టీ రెండే దగ్గరలోని యూనివర్సిటీస్, ఇవి 2 యూనివర్సిటీస్కి వెళ్ళిపోతాం. ఒకరోజు కేయూ ఇంకా నల్గొండకి కాకతీయ ఒకరోజు పెట్టుకోవచ్చు, కరీంనగర్ శాతవాహన ఒకరోజు పెట్టుకోవచ్చు, మహబూబ్నగర్ పాలమూరు ఒకరోజు, నిజామాబాద్ తెలంగాణ ఒకరోజు. ఒకరోజు ఒక యూనివర్సిటీ స్వయంగా మేమే పోయి దీనిపైన క్లారిటీ తీసుకొని వస్తాం. క్లియర్. కానీ ఈ 2-3 డేస్లో షెడ్యూల్స్ అనేది ప్రాపర్గా మీకు మా అందుబాటులో ఉన్న ఎన్ఎస్ఏ ఆఫీస్ బేరర్స్ పంపిస్తే ఈ 2-3 రోజుల్లో మేము ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గరికి డేటా తీసుకుంటాం. సో ఈజీ అవుతుంది మాకు కూడా, లైక్ మొత్తం కంప్లైంట్ స్టాఫ్ చేయని వీలు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇంకేమైనా డౌట్స్? ఎల్ఎల్బి ఎగ్జామ్స్ గురించి ఎల్ఎల్బి ఎగ్జామ్స్ ఏమన్నా డేట్స్ వచ్చినాయా? అంటే వాళ్ళ కండక్ట్ అయితే లా ఎగ్జామ్స్ పైన డేట్స్ అయితే ఇంకేం రాలేదు కదా. లైక్ ఆల్టర్నేటివ్ వే ఎట్లా ఉందో ఏముందో చూసి దానిపైన మాట్లాడదాం. ఇంకా డేట్స్ అయితే రాలేదు మీకు ఎల్ఎల్బి. అన్న హైకోర్టులో జడ్జిమెంట్ మన ఫేవర్లో రాకపోతే మన యాక్షన్ ప్లాన్ ఏముంటుందా, మాకు న్యాయం జరుగుతుందా? ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ మన ఫేవర్లో రాకపోతే అంటే 100% మన స్టేట్లా సరే, వేరే దగ్గర పరిస్థితులు ఎట్లున్నాయంటే మనకు తెలియదు, కానీ మన స్టేట్లో మటుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నేను వాస్తవంగా చెప్తున్నా, నిన్న మా ఫ్రెండ్ మా అంటే ఎన్ఎస్సీ మా యాక్టివ్ ఆఫీస్ మీద వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేదని గాంధీ హాస్పిటల్ పోతే అడ్మిట్ కానీ 8 గంటలు చేసాడు. ఆడ పరిస్థితి బాగాలేదు, నీళ్లు కావాలని 2 గంటలు వెయిట్ చేస్తే మేము వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేపిస్తే 2 గంటల తర్వాత నీళ్ళు ఇచ్చి తాగడానికి. మళ్ళీ మేము ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటాం రా నాయన అంటే మన షిఫ్టింగ్కి ట్రాన్స్ఫర్ చేయని కూడా 6 గంటలు టైం వేస్ట్ చేసేది. అండ్ కరీంనగర్లో ఒక జిల్లాలో మా ఎన్ఎస్ఎస్ సైనికులకి కరోనా, ఆయనకి వాళ్ళ తండ్రికి కరోనా వస్తే ఇంటి టెనెంట్స్ ఇల్లు ఖాళీ చేసుకోమని అన్నారు. ఏ హాస్పిటల్ పోదామన్నా రోజుకి 10,000 అంట మినిమం, తక్కువ హాస్పిటల్ ఛార్జ్ 10,000, 15,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000, లక్ష రూపాయలు ఒక రోజు కాదు, మినిమం 16 రోజులు ఉండాలి. అండ్ మన రాష్ట్రంలో స్వయంగా వాళ్ళే ఒప్పుకోరు కమ్యూనిటీస్ పెట్టేస్తుందని. పెట్టే పరిస్థితి ఉందా ఎగ్జామ్స్? మన ఎగ్జామ్స్ పెడితే మనం అందరము సురక్షితంగా ఉంటే మనకి గ్యారంటీ ఉందా? ఎంతమంది ఇంట్లో మీరే ఆలోచించారు. మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కూడా ఆలోచించలేదు, ఇంటికి 40 ఉంటాం. ఈ కరోనా నుండి చెప్పండి, ఒక్కరికి వస్తే ఒకరితో పోదు, ఇంట్లో అందరికీ అందిస్తుంది. సరే, ఇంట్లో డాక్టర్ ఉండి తెలిసిన మెడికేషన్ తీసుకున్నామన్నా, ఆ ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ కొన్నామన్నా 3,800 రూపాయలు పత్తా. ఒక ఫస్ట్ డే ఏమో పొద్దున 8 గోళీలు వేయాలి, సాయంత్రం 8 గోళీలు వేయాలి. సెకండ్ డే 4, పొద్దున్న 4, సాయంత్రం. మొత్తం ఒక్కరికి ఒక ఆల్మోస్ట్ ఒక పత్తా పడుతుంది. 3,000 వేసుకున్న ఇంట్లో 4 ఉంటే 12,000, అదో 15,000. దాని వేరే టాబ్లెట్స్ కోసం అవో 10,000.
కొంచెం సీరియస్ అయితే ఆక్సిజన్ మినిమం 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ కాకుండానే ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆగస్ట్ 31 వరకు అయితే పెట్టే ఆస్కారం లేదు. వాళ్ళు పెడతాము, హైకోర్టు మన ఫేవర్లో డెసిషన్ ఇవ్వకపోతే ఆల్రెడీ మన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఉంది. అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి ఢిల్లీకి మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినాం కదా, మీ అందరి దగ్గరికి డేటా కలెక్ట్ చేసుకొని మేము అయితే ఎన్ఎస్సీ ఆఫీసర్స్ కొంతమంది డైరెక్ట్ పోయి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కలుస్తాం. మా రాష్ట్రంలో పరిస్థితులతో ఆయన ఎగ్జామ్ పెడితే 100% మాకు కరోనా వస్తుంది, మేము సచ్చుడు ఖాయం, మరి దీని బాధ్యత మీరు తీసుకుంటారా అని అడుగుతాం. ఎవరు తీసుకోవాలి దీని బాధ్యత అని మన హక్కు కోసం మనం పోవచ్చు కదా. మన రైట్ ఏదైతే కంపల్సరీ మనం 100% మనని, ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్ ఎవరైనా పర్సన్ సూసైడ్ అటెంప్ట్ చేస్తేనే కేసు బుక్ చేస్తారు. మనం స్వయంగా మనం చచ్చిపోవాలని చెప్పి మనం సూసైడ్ చేసుకుంటేనే కేసు బుక్ చేస్తారు. మరి అవతల మనకు అలా డేంజర్ ఉందని తెలిసి మనం నూకితే మనం సంపనికి దాన్ని ఏమంటారు, మళ్ళా మర్డర్ అన్నదా, అటెంప్ట్ మర్డర్ కిందకి రాదా, వస్తుంది కదా. రైట్ టు లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. లైక్ ఆ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఫర్దర్గా. ఎందుకంటే ఏదో కోర్టు డెసిషన్ వచ్చింది అనగానే ఇచ్చిపెట్టేసి ఉత్తగా పక్కకు పెట్టి వదిలేసి ఉండే టైం కాదు. ఆ రకంగా ఆలోచిస్తే కరోనా వచ్చి రికవరీ అయిన రిపోర్ట్ కూడా మళ్ళా వాటర్ వదిలిపెట్టారు. కరోనా వచ్చినోడు ఎవరు కూడా మళ్ళా శ్మశానాల దగ్గరికి కోవిడ్ హాస్పిటళ్ళకి పోనీకి ధైర్యం చేయడు. కానీ సార్ నేనంటే పిచ్చోని పోయినా అనుకోరు. పాపం నేను వస్తుందని చెప్పి నాతో పాటు మా ఎన్ఎస్ఏ స్టేట్ ఆఫీస్ మీద రితేష్ కానీ, మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు కానీ, దానితో పాటు మొన్న పొండాడు ఏం జరుగుతుంది వాస్తవం తెలుసుకున్నాడని నేను చెప్పగానే ఉరికిపోయిన మా రంగారెడ్డి ఆఫీస్ బేరర్స్ రంజిత్ కానీ, లాల్ కానీ, ఆయనతో పాటు ఉన్న సుజిత్ కానీ ఆఫీస్ బేరర్స్ పాపం పోయి పొద్దున్నకే సాయంత్రం వరకు ఆడ శ్మశానంలో బయట కూర్చున్నారు మాస్క్ వేసుకొని. అట్లా ఇచ్చిపెట్టేటోళ్ళు ముత్త చెప్పేటోళ్ళు అయితే వాస్తవాలన్నీ బయట పెట్టాం. మా లైఫ్ మేము రిస్క్ పెట్టుకుంటున్నాం. నేను నాది కాదు, నా ఎన్ఎస్ఏ ప్రతి ఒక్క సైనికుని లైఫ్ని రిస్క్ పెడుతున్నా స్టూడెంట్స్ కోసం. నేను చేసేది తప్పే. ఎందుకంటే ఈరోజు కొంతమంది మా ఎన్ఎస్ఏ వాళ్ళ కరోనా వచ్చి వాళ్ళు బయటపడ్డారు, కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో సఫర్ అవుతారు. మాకు తెలిసిన బాధ ఎట్లుంటుందో. అయినా కానీ మేము మీ ముందు నవ్వుతూ వస్తున్నాము, నవ్వుతూ మాట్లాడుతున్నాము. మాకు తెలిసి మాకు లోపల ఎంత బాధ అవుతుంది, ఎంత భయం అవుతుంది. ప్రతి క్షణం ప్రతి మూమెంట్ బయట పోతే ఏడన్నా ఊర్లో ఒక కరోనా పేషెంట్ వస్తే మిమ్మల్ని అడుగుతున్న ఊర్లో చాలా మంది విలేజ్ ఉన్న స్టూడెంట్స్ ఊర్లో ఒకరు కరోనా వస్తే మీరు భయపడుతున్నారు. మరి ఆడ కరోనా శవాలు నిలబెడుతుందని తెలిసి మేము అడవి పక్కన నిల్చొని వీడియోలు తీస్తున్నాం. మరి మాకెంత భయం కదా మీరు ఆలోచించండి. మరి నేను పొమ్మనేది ఏం ఆలోచించకుండా మా ఎన్ఎస్ఐ సోదరులు పోతున్నాడికి మరి వాళ్ళకేం కావాలి? దయచేసి ఆలోచించాలి. మీరు కరోనా వస్తుందని భయపడుతున్నారు, మేము ఒకవైపు ప్రభుత్వంతో పోరాడుతున్నాము, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. మరొక వైపు కరోనాతోటి వస్తే రాని ఏమవుతుంది కానీ అని తెగించి ముందుకు పోతున్నాం. మీరు మా వాళ్ళని, మా ఎన్ఎస్ఏ సైనికులను మీరు మా ఎన్ఎస్ఐ సైనికులని మీరు దయచేసి కొంతమంది
ఎవరైతే అంటున్నారో వేరే విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నా, ఏ ఒక్క ఎన్ఎస్యూల గురించి అని తప్పుగా మాట్లాడినా, తప్పుడు కూతలు కూర్చున్నా ఖబర్దార్ బిడ్డ, మంచిగుండదు. రాజకీయం చేయనీకి రాలే, రాజకీయం చేయనీకి వస్తే ఎవరు కూడా ప్రాణాలు తెగించి ప్రాణాలు రిస్క్ లో పెట్టి రాజకీయం చేయరు. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు బయటకు వచ్చి ప్రాణాలు తెగించి మాట్లాడుతుండో సూటిగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి ఈరోజు గాంధీ హాస్పిటల్ పోవాలంటే భయపడుతుండు, మంత్రులు సంబంధిత మంత్రులు గాంధీ హాస్పిటల్ పోవాలంటే భయపడుతుండ్రు. కానీ మేము ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా కేవలం ఒక మాస్క్, మాకున్న ప్రొవిజన్స్ తోటి మేము ప్రతి వాస్తవం బయట పెడుతున్నాం. బయటకు వచ్చి అర్థం చేసుకోండి. మా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. మేము మా ఇల్లు ఇచ్చిపెట్టి బయట ఉన్నాం 45 రోజులకి వెళ్ళి మా ఇంట్లో ఊళ్ళో పంపించేసినాము. కొంతమంది ఆ విద్యార్థి సంఘ నాయకులకు చెప్తున్నా, దేన్నన్నా టాలరేట్ చేస్తాము, దయచేసి కాజ్ ని మటుకు డిస్టర్బ్ చేయకండి. వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ కాజ్. ఎటువంటి రాజకీయం లేదు, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికలు మేము కంటెస్ట్ చేసేది లేదు. మేము ఈ నియోజకవర్గం కోసమో దేనికోసమో చేసి మాట్లాడతలేము. తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థి జీవితం మా లెక్క కావద్దు, మా పరిస్థితి రావద్దని బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. మీరు సాయం చేయకపోయినా పర్లేదు, కానీ విమర్శలు మటుకు చేయకండి. సొల్యూషన్ కోసం ఫైట్ చేస్తున్నాము. మాకు నమ్మకం ఉంది వస్తుందని. రాని పక్షాన మేము ఆల్టర్నేటివ్ వేస్ కూడా చూస్తున్నాము ఏం చేయాలని. కానీ మీ లెక్క ఇంట్లో కూర్చొని జస్ట్ ఫేస్బుక్లో ట్విట్టర్లో కమెంట్లు పెడతలేము. నిజంగా మీకు దమ్మధైర్యం ఉంటే నేను పోతారండి, పలానా చోట పలానా హాస్పిటల్కి పలానా కరోనా చోట పోతున్నాను, మీరు రండి, చూస్తే ఎవడొస్తాడు. ఈ విద్యార్థులేదు అందరికీ ఉండని, విద్యార్థులందరికీ తెలిసేయాలి వాస్తవాలు ఏందో. ఇదే మనం డే 1 ఆ రోజుకి పిల్ల లేకపోతే ఈ రోజుకి ఎగ్జామ్ సెట్స్ అన్ని సెట్ ఎగ్జామ్స్ అయిపోతుండే కదా. ఎన్ని సెట్ ఎగ్జామ్స్ అయిపోతుంటే ఎంతమంది విద్యార్థులు ఈరోజు మనం బ్రతుకున్న వాళ్ళము హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటే ఎంతమంది ఫోటోలు గోడల పైన ఎక్కువ మీరే ఆలోచించుకోవాలి. నిన్న టీవీలో చూసిన ఒక పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, ఇంకొక భార్య పెళ్లి కట్టలేక తన హస్బెండ్ చనిపోయాడు. దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఇది మన కోసం, మన జీవితాల కోసం. మనం కాదు, మనం మంచుకుంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కట్టకుండి, కానీ మన తల్లిదండ్రులు ఎఫెక్ట్ అవుతారు. దాని గురించి ఇవన్నీ ఫైట్ చేసేది. ఇంకా మీకైతే డౌట్స్ ఉన్నాయో మీ డౌట్స్ మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏపీలో కోర్ట్ హైరింగ్ ఎప్పుడన్నా ఆగస్ట్ 17 నుంచి ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ అని షెడ్యూల్ వచ్చిందా డేట్స్? ఏపీ షెడ్యూల్స్ కూడా పంపండి. నేను అక్కడ మా స్టేట్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడతా, అక్కడ ఇన్ఛార్జ్ తోటి మాట్లాడి చేసి ట్యూస్డే నెక్స్ట్ వీక్ 100% ఏపీ కూడా షెడ్యూలింగ్ అయిపోతుంది మా కోర్టులో. అది కూడా అప్డేట్ చేస్తాము. ఇవాళ పర్సనల్గా నేను కూడా అక్కడ కొంతమంది సంబంధించిన వాళ్ళతో మాట్లాడినాము ఎందుకు డిలే అవుతుందో. ఈ గవర్నమెంట్స్ కావాలని కొన్ని ఇష్యూస్ డిలే చేస్తున్నాయి, లైక్ అవసరం లేకపోయినా కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక డిలే చేస్తున్నారు. టెన్షన్ పడకండి, మీది కూడా వస్తుంది, క్లారిటీ వస్తుంది. అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ అయితే మీకు ఆగస్ట్ 4th ఎగ్జామ్స్ అంటున్నారో, నేను ఇప్పుడే మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని కూడా ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. ఆయనతో మాట్లాడి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో కూడా నేను మాట్లాడతాను. సంబంధిత దానిపైన నేను ఏం చేయగలతో చేసి 2 daysలో ఆ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయించిన శాయశక్తిగా ప్రయత్నం చేస్తా. అవసరమైతే లోకల్ ఉన్న మా అధ్యక్షులతో ఆ స్టేట్మెంట్తో మాట్లాడి ఎన్ఎస్సీ టీంని కూడా పంపిస్తే, లేకపోతే అది ఇన్ఛార్జ్ తనను రిక్వెస్ట్ చేసి తనకి ఇన్ఫార్మ్ చేస్తాను, పంపించి చూడమని చెప్పి. ఇంకా డౌట్స్ అడిగాను తమ్ముళ్ళు ఎవరికైతే ఉన్నాయో. సివిఆర్ కాలేజ్లో ఎగ్జామ్స్ గురించి ఇంకా పట్టించుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను కదా. ఎవడైతే ఎగ్జామ్ పెడతా అంటుండో, ఎవడైతే ఆన్లైన్ క్లాసెస్ అంటుండో, ప్రతి యూనివర్సిటీస్కి మేమే వస్తాము ఆగస్ట్ 5 తర్వాత. ఈ డేటాస్ అన్ని తీసుకుపోయి ఎవడిచ్చిండు, మీరు ఇచ్చిర్రా పెట్టుకోమని, దీనికి అప్లికేషన్స్ ఏంటి, అలిగేషన్స్ ఏంటి, మరి అటెండెన్స్ ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, అటెండ్ కాలేని పరిస్థితి ఏంటి, మరి ఫీ స్ట్రక్చర్. ఏసీ క్యాంపస్ ఉంటే అప్పుడు 1,00,000 రూపాయలు ఫీజు తీసుకుర్రు. ఇప్పుడు ఇల్లు మనది, కరెంట్ బిల్లు మనది, ఇంట్లో టెన్షన్ మనది, ఉండే జాగా మనది,
కేవలం వాళ్ళు చెప్పేది పాఠం ఒకటే, లెక్చరర్కి ఇచ్చే జీతం ఒకటే, జీతం కూడా సగం జీతమే ఇస్తారు లెక్చరర్స్కి, ఇంట్లోకి వెళ్ళి పాఠాలు చెప్తున్నారు. మరి ఫీజు తక్కువ కావాలా వద్దా? మరి దానిపైన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అది తక్కువ చేసేదంటే ఫైట్ చేస్తాం. కానీ August 5th to 10th మేము ఆ ప్రోగ్రామ్ తీసుకుంటాం. 100% ప్రతిది కూడా మీకు లైవ్ అప్డేట్ ఇస్తాము. ప్రతిది కూడా మీకు లైవ్ అప్డేట్ ఇస్తాం. దానిపైన ఏ కాలేజ్ ఏ ఇష్యూ ఏమవుతుందో. ఇంకా డిప్లొమా ఎగ్జామ్స్ గురించి చెప్పినా ఇంతకుముందు డిప్లొమా అన్న క్రాక్ షాక్లో ఏపీ ఎన్ఎస్యూ లీడర్స్ గురించి అడుగుతారు. ఏపీఎన్ఎస్ లీడర్స్ ఆల్రెడీ మా అక్కడ ఉన్న రుచికా గోయల్ అయితే పిటిషనర్తో ఏపీ కేసు గురించి తను ఆల్రెడీ లైఫ్కి వచ్చింది. కానీ తను కూడా ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్, ఒక మెడికో, ఒక డెంటల్ స్టూడెంట్. తనతో నేను మళ్ళీ మాట్లాడతాను, అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడి ఆయన కూడా నేను లైవ్ రమ్మంటాను, వచ్చి వాళ్ళని కూడా ఎక్స్ప్లెనేషన్ చేయమంటే ఇన్ కేసు వాళ్ళు ఇస్తే వెళ్ళని కూడా ఇవ్వని పక్షాన మీకు మాట ఇచ్చినాము, పిల్ల ఇప్పించినాము. అండ్ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యార్థులు కూడా చదువుతున్నారు, వాళ్ళకు కూడా పట్టించుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే 14 days లాంగ్ ఏదైతే క్వారంటైన్ అక్కడ పెడుతుర్రో అది ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి. అండ్ తెలంగాణలో కూడా ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 100% దానిపైన మేము ఇనిషియేటివ్ తీసుకొని ఫైట్ చేస్తాము. దేనికి కూడా ఇంకా తగ్గేది లేదు. ముందు చెప్పిన ఇప్పుడు చెప్పిన కరోనాతోటే ఫైట్ చేసినాము. కరోనా వచ్చినప్పుడే మాట్లాడినాము. కరోనా వస్తే చాలా మంది భయపడి బయటికి కూడా రారు, అయ్యో ఏమైపోయింది అని. మేము అప్పుడే మేము సస్యసక్షణం అని చెప్పి వచ్చినాము. దేవుని దయతో మీ అందరి మంచి కోరి మీ అందరూ మంచి కోరి మేము బతికి బయటపడ్డాము. అండ్ ఈ గవర్నమెంట్ బెదిరించేదానికి భయపెట్టడం కాదు, 100% దీంతో పోరాడతాము. ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిస్తున్నా, ఇప్పటికన్నా ఈ యొక్క మన మెసేజ్ని మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయండి, వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులకు ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నా, మీరు మర్చిపోయారేమో, నాకు గుర్తుంది ప్రగతి భవన్ నార్మల్ వ్యక్తులతో కాదు, కరోనా వచ్చిన విద్యార్థులను తీసుకొని వచ్చి ముట్టడి చేస్తా, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. మొండి పట్టుదలతో మొండి వైఖరితో పోతే మాకు వచ్చిన జబ్బు మీకు అంటిస్తా. ఈరోజు ఒక్క ఎమ్మెల్యేనే మీరు వెంటిలేటర్ పైన హాస్పిటల్ ఉంటే సంబంధిత మీ అల్లుడు పోయి మంత్రి లేదా హరీష్ రావు పోయి చూసేసి వచ్చిండు బతుకుతాడా చస్తాడా అని. ఒక ఎమ్మెల్యే నీకు వెంటిలేటర్ పైన ఉన్నంత బాధ వేస్తే నీ యొక్క సంబంధిత శాసనసభ్యులపై నీకు అంత బాధ ఉంటే నీ పార్టీ ఎమ్మెల్యే పైన, మరి తెలంగాణ ఇంతమంది విద్యార్థుల పైన తల్లిదండ్రులు ఎన్నో కళలు పెట్టుకొని వాళ్ళ పిల్లల పైన నువ్వు వాళ్ళని ఇలా డేంజర్ అని తెలిసి కూడా, ప్రమాదం అని తెలిసి కూడా ముందుకు నెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? అది కూడా తెలంగాణ అయితే విద్యార్థుల సాధించుకున్న ఒక రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలను పరంగా పెట్టడం ఇది సరైనది కాదు, సరైన వైఖరి కాదు. ఆ రోజు తెలంగాణ కోసం చాలామంది మా యొక్క సోదరులు, అన్నలు, అక్కలు, చెల్లెలు ప్రాణ త్యాగాలు చేశారు. కానీ ఈరోజు తెలంగాణ విద్యార్థుల జీవితాల కోసం మా ప్రాణాలైనా మేము ఎన్ఎస్ఎస్ సైనికుల పరంగా పెట్టి ఈ విద్యార్థుల ప్రాణాలు కాపాడిని కూడా వెనుకపోమని చెప్పి ఒక ముఖ్యమంత్రిని, సంబంధిత రాష్ట్ర మంత్రులని, ఎమ్మెల్యేలని, వీళ్ళకి తొత్తుల లెక్క పనిచేస్తున్న ఈ యొక్క ఆఫీసర్లకి ఇది మా ఎన్ఎస్ఎస్ సైనికుల హెచ్చరిక. ఖబర్దార్ బిడ్డ, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోర్రి, సరైన డెసిషన్స్ తీసుకోర్రి. పాపిరెడ్డి గారు మరీ చెప్తున్నా, మీకు మరీ చెప్తున్నది, నోరు అదుపున పెట్టుకొని మాట్లాడండి. వయసుకి ఇప్పటిదాకా చాలా రెస్పెక్ట్ ఇచ్చిన చెల్లెళ్ళతోటి ఆడవాళ్ళను చూడకుండా అసభ్యకరంగా ఏమైతే ఏం చేస్తారో మాట్లాడుతున్నావు, నీకు కూడా ఇంత కూతురు ఉంటుంది, దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే మేము నోరు తెచ్చి మేము తప్పుడు మాటలు మాట్లాడు స్టార్ట్ చేస్తే తర్వాత ఇననికి నీ చోళ్ళు కూడా ఉండేవి. క్వశ్చన్స్ ఇంకా చూడండి. ఎంబీఏ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చినాయా? నోటిఫికేషన్ వచ్చిందా? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏంటి మీ సరౌండింగ్ అలా కూడా అర్థమయ్యాక అడుగుతా. ఈ ప్రతి ఒక్కరు సర్క్యులర్ 3 సర్క్యులర్ ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది. ఒకటి, మీ సరౌండింగ్ ఉన్న సెంటర్ చూస్ చేసుకోండి. ఇంకోటి, ఎగ్జామినేషన్ ఫీజు కట్టుర్రి, లేకపోతే కాలేజ్ ఫీజు కట్టుర్రి. యూనివర్సిటీ ఎవడన్నా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నాకు చెప్పండి. యూనివర్సిటీ కూడా అఫీషియల్గా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నాకు చెప్పండి. వీళ్ళంతా గాలితో గోలీలు కొడుతారు. తాకితే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, లేకపోతే మూసుకొని తిప్పుకున్నామని.
చెప్పిన పాయింట్స్ అన్నీ చూడు ఒకసారి లాస్ట్ ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్స్ వాళ్ళకి. ఇదిగోండి మీకన్నా యూజీసీ గైడ్ లైన్స్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఎగ్జామినేషన్స్ ఇవ్వండి. ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ for intermediate semester or year students, the universities may conduct examination after making a comprehensive assessment of their level of preparedness, residential status of the students, status of COVID-19 pandemic spread in different regions, state and other factors. In case the situation does not appear normal, in case అప్పుడున్న వాస్తవ పరిస్థితి సరిగా లేకపోతే వ్యూ ఆఫ్ COVID-19 ఈ కరోనా వైరస్ వల్ల, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి సోషల్ డిస్టెన్స్, సేఫ్టీ ఆఫ్ హెల్త్ అంటే విద్యార్థుల యొక్క ప్రాణాలు కాపాడాలి కాబట్టి గ్రేడింగ్ ద స్టూడెంట్స్ కుడ్ బి కాంపోజిట్. విద్యార్థుల గ్రేడింగ్ ఏ విధంగా చేయాలి? 50% marks based on basis on pattern of internal evaluation adopted by the university, and remaining 50% marks can be awarded on the basis on the previous year semester available. Internal evaluation can be continuous evaluation, prelims, mid semester, internal semester, internal evaluation, or whatever name is given for the student progression. And ఒక్కో కాలేజ్ ఒక్కటి ఉంటుంది, ఇంటర్నల్ అసెస్మెంట్, ఇంటర్నల్ సెమిస్టర్. ఏ పేరున్నా 50% మనకి తీసుకోవచ్చు, 50% ప్రీవియస్ ఇయర్స్ కి తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇన్ ద సిచ్యువేషన్ వేర్ ప్రీవియస్ సెమిస్టర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ ఆర్ నాట్ అవైలబుల్, అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ ఉండదు కదా, ప్రీవియస్ సెమిస్టర్ ఉండదు కదా, వాళ్ళకి మటుకు ఇదిగోండి 100% evaluation may be done on the basis of internal assessment. The student wishes to improve the grades he or she for such exams. In case దీంతో సాటిస్ఫై కాక ఈ విద్యార్థులు వాళ్ళ యొక్క గ్రేడ్స్ పెంచుకోవాలనుకుంటే, ఈ సబ్జెక్ట్స్ సంబంధించి తక్కువ మార్కులు వచ్చినాయి దాని పరంగా అనిపిస్తే, మీరు నెక్స్ట్ సెమిస్టర్ టైంలో మీరు దీనికి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది యాక్చువల్ గైడ్ లైన్స్. కానీ ఈ బుద్ధిలేని సన్నాసాలకు ఇది అర్థం కాక, ఈ తెలివిలేని దద్దమ్మలకి ఇది అర్థం కాక ఏం చెప్పి ఫాల్తు గారు ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టుకోమని చెప్పాడు. వెరీ క్లియర్ ఉంది ఇక్కడ. ఇదిగో ఇంత క్లియర్ ఉంది. ఫిఫ్త్ పాయింట్ యూజీసీ గైడ్ లైన్స్ ఏప్రిల్ 29 రిలీజ్ చేసిన ఫస్ట్ గైడ్ లైన్స్ లో ద ప్రొవిజన్ ఫర్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ examinations is the only current academic year 2019-20 in the view of COVID-19 while maintaining the ఇది ఈ ప్రొవిజన్ కేవలం 19-20 ఈ ఇయర్ కి మధ్య వర్తిస్తుంది. కరోనా సిచ్యువేషన్ కాబట్టి వెరీ క్లియర్ ఉంది, చాలా క్లియర్ ఉంది, స్పష్టంగా ఉంది. చిన్న పిల్లలకి ఇష్టం కూడా అర్థమవుతుంది. కానీ ఇది ఇంత చదువుకు సన్నాసులు వీళ్ళకి అర్థమవుతలేదు. భయపడకూడదు, ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంత అడిసినాము the scheme of carry forward for the subjects in which ఇంకోటి కూడా ఉంది. ఇలా ఈ క్యారీ ఫార్వర్డ్ సిస్టంలో ఏదో విద్యార్థులు ఫెయిల్ అవుతారు కొన్ని సబ్జెక్ట్స్ అయినా కానీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయాలని ఉంది. వాళ్ళు డీటైన్ చేయాలని కూడా లేదు, డీటైన్ చేయొద్దు. ఇదిగోండి, క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బి ప్రమోటెడ్ టు నెక్స్ట్ ఇయర్. హవెవర్ ద స్టూడెంట్ విల్ క్లియర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ కోర్స్ ఇయర్స్ రిమైన్. ఎప్పుడైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ వెళ్తారో అప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంత క్లియర్గా ఉంది ఈ పాయింట్స్లా ప్రతి ఒక్కరికి. ఈ ప్రతి పాయింట్ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యూజీసీ గైడ్ లైన్స్లా. సో ఎవరు టెన్షన్ పడకండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఒకదానిపైనే ఫైట్ అనేది ఉంది. రెస్ట్ అన్ని కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. మరి వీళ్ళని అవకతవకలు చేసి తిక్కమక చేసి వీళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శిస్తే తప్ప ఏమీ కాదు. వీళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శిస్తే అతి ఆవేశం చూపించేంత ఆవేశం కూడా మా దగ్గర ఉంది.
ఇప్పటిదాకా నోటికే పని పెట్టినాము, ఇట్లనే తిక్క తిక్క చేస్తే కాళ్ళకు చేతులకు కూడా పని పెట్టాల్సి వస్తుంది. ఆ పని పెట్టడానికి కూడా మీ వెంకటన్న కానీ మీ వెంకటన్న తోటున్న మా ఎన్ఎస్ఐ సైనికులు కానీ ఎవరు కూడా భయపడరు. దానికి సంబంధించి అవసరమైతే విద్యార్థులు మీరు ఇంట్లో ఉండే ఏం చేయాలో చెప్తా, మీరే చేయండి. మేము రోడ్ల పైన తిరిగి పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. క్లియర్? భయపడకండి. అందరూ ముస్లిం నా తమ్ముళ్ళకి చెల్లెలు హ్యాపీగా బక్రీద్ సెలబ్రేట్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళతో చేసుకోండి, సేఫ్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్క నా చెల్లెమ్మకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. హ్యాపీ రాఖీ పౌర్ణమి ఫర్ ఎవ్రీ లైక్ ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క చెల్లెమ్మకి చెప్తున్నా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఎవరు కూడా మీరు టెన్షన్ పడకండి. మీ అన్నలతోటి ఎవరితోటన్నా తను జాగ్రత్తగా రాఖీ సెలబ్రేట్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. ఇట్లా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైతే కరోనా వచ్చింది అని అనిపిస్తుందో, మీకు సింటమ్స్ ఉన్నాయి అనిపిస్తుందో భయపడకండి. మీకు ఏవైతే కరోనా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా, నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ని, నా సోదరులు చాలామంది డాక్టర్స్ ఉన్నారు. నా నెంబర్ మీకు ఎట్లా తెలుసు కదా, 7386712345. దానికి వాట్సాప్ పెట్టండి, అన్న కరోనా ఈ ప్రాబ్లం ఉంది, ఈ సిమ్టమ్స్ ఉన్నాయని. ఏ జిల్లా కానివ్వండి, ఏ ఊరు కానివ్వండి, ఏ తాండా కానివ్వండి, ఏ పల్లె కానివ్వండి, ఏ మారుమూల ప్రాంతం అన్న కానివ్వండి, మీ ఫోన్ అటెండ్ చేస్తా. అండ్ మెడికల్గా మీకు ఏ రకంగా మేము హెల్ప్ చేయగలుగుతామో, సపోర్ట్ చేయగలుగుతామో, మాతోటైనా సాయం కూడా మేము చేయడానికి వెనకపోము. ఎందుకంటే మాకు స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలి, ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం రావద్దు, హ్యాపీగా చూసుకోవాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనేది మేము ఒక ఆలోచన. అండ్ మేము తీసుకునే కాల్స్ కూడా అదే. ఎందుకంటే ఈ యొక్క కరోనా సిచ్యువేషన్లో అసలు రాజకీయాలు పక్కకు పెట్టండి, మనం బ్రతుకుతామా బ్రతకమా, నెక్స్ట్ ఏం కాబోతుంది, వ్యాక్సిన్ వస్తుందా రాదా, ఈ భయాందోళన పరిస్థితులలో మనము వేరే వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఫస్ట్ మన సేఫ్టీ, తర్వాతనే ఏదన్నా. అందరు కూడా ఎవ్రీవన్ స్టే అట్ హోమ్, బీ సేఫ్, బీ హ్యాపీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. Like rest what to do and regarding what to fight regarding these exams, are already on our job, and as we have promised, we will fight till our end, and we are ready to go to any extent. In case మేము ఏదైనా తక్కువ చేస్తున్నామో, like we are not to that point, if you think మీరు మాకు సజెస్ట్ చేయండి, గైడ్ చేయండి, అన్న ఇది చేద్దామని 100% ఈవెన్ వీఆర్ రెడీ టు డూ దాట్. లైక్ నేను మాట్లాడిన మాటలు ఎందుకంటే వాస్తవాలన్నీ. ప్రతి ఒక్క విద్యార్థికి మరొకసారి ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బై బై.